Give me everything you took from me. Give me everything you took from me. Keep up, I'm too fast. Push my foot up on that pedal, then I'm gone. గైస్ నేను ఇప్పుడు సైబర్ అటాక్స్కి వద్దాం. నేను చాలా అటాక్స్ అనేవి కవర్ చేశాను ఈ వీడియోలో. ఒకవేళ కొత్త సైబర్ అటాక్స్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, నేను పెట్టే వీడియోస్లో కానీ నేను కంటెంట్లో కానీ. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సైబర్ అటాక్స్లో ఫస్ట్ ఫిషింగ్ చూద్దాం. ఫిషింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకరికి లైక్ ఒకరిని మనం టార్గెట్ చేసి వాళ్ళకి ఈమెయిల్స్ కానీ ఈమెయిల్స్ నుంచి లింక్స్ పంపిస్తాం, లేకపోతే మెసేజింగ్ యాప్స్ లైక్ వాట్సాప్ అవి యూజ్ చేసుకొని మనం వాళ్ళకి లింక్స్ పంపిస్తాం. అవి ఏంటంటే లైక్ సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా లైక్ ఈ క్యానీ ఫిష్ అనేది. ఇప్పుడు ఇదివరకు అయితే హ్యాకర్స్ ఖాళీ నెక్స్ట్లో ఎస్సీ టూల్ కిట్ని యూజ్ చేసుకొని లింక్స్ అనేవి జనరేట్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఇది చాలా ఈజీ అయిపోయింది, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చూడండి ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయో. లైక్ మనకి మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ పేజ్ని యూజ్ చేసుకొని పంపచ్చు ఫిషింగ్ మెయిల్స్. ఇవన్నీ ఫిషింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి టెంప్లెట్స్ అనమాట. సో సేమ్ అలాగే ఉన్నాయి కదా. సో చూడండి సేమ్ అలాగే ఉన్నాయి. బట్ కానీ ఈ లింక్స్ మాత్రం వన్ వన్ లెటర్ కానీ లేకపోతే కామ్లో సిఓ కానీ అలా ఏమన్నా మిస్ అయితే అది మనకి కొంచెం సస్పీషియస్ అని మనం చెప్పచ్చు ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ అటాక్ వచ్చేసి ర్యాన్సమ్వేర్ అంటే ఇదొక టైప్ ఆఫ్ మాల్వేర్ అటాక్. ఎలా అంటే ఇప్పుడు మన యూజర్ డేటా, ఇప్పుడు మన ల్యాప్టాపే ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు ఏంటి హ్యాకర్ అనేవాడు మన ఫైల్స్ని లేకపోతే మన సిస్టమ్ మొత్తాన్ని లాక్ చేస్తాడు. ఎలా అంటే లాక్ చేసి వాడేంటి ఒక అమౌంట్ అనేది అడుగుతాడు. నువ్వు ఇంత బిట్ కాయిన్స్ అనేవి నాకు పే చేస్తా కానీ నీ ల్యాప్టాప్ అనేది ఉండదు, లేకపోతే వితిన్ 7 daysలో నువ్వు నాకు పే చేయకపోతే నేను నీ డేటాని మొత్తం డిలీట్ చేసేస్తాను. అలాగే ఉంటుంది. లైక్ ఒకసారి నీకు చూపిస్తాను మీకు. ఇదిగోండి సేమ్ మనకు కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది మనకి. ఇది ఏంటంటే వానాక్రై వర్షన్స్లో లైక్ అప్రాక్సిమేట్ ఒక 1983 ఆ టైంలో ఇది వానాక్రై వైరస్. ఇది చాలా ఫేమస్ ఆ టైంలో. ఇలాగే ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయి ఏ ఫైల్స్ని మనం యాక్సెస్ చేయలేం. ఇప్పుడు ర్యాన్సమ్వేర్ అంటే ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా, ఇంత బిట్ కాయిన్స్ కట్టండి అని. ఆ బిట్ కాయిన్స్ కట్టేదాకా లైక్ మన ల్యాప్టాప్ అనేది ఓపెన్ అవ్వదు. అది కూడా వితిన్ ఒక టైం ఇస్తాడు. ఆ టైంలో కడితే తప్ప ఇదిగోండి పక్కన కనిపిస్తుంది కదా, యువర్ ఫైల్ విల్ బి లాస్ట్ అని. ఈ టైం లోపల కడితేనే మనకి మన డేటాని వెనక్కి వస్తుంది, లేకపోతే లేదు. బట్ మీరు ఒకటి ఆలోచించారా, ఇది ఎందుకు హ్యాకర్స్ ఎప్పుడు బిట్ కాయినే చూస్ చేసుకుంటారు పేమెంట్ మెథడ్కి? ఎందుకంటే బిట్ కాయిన్ అది ఒక అనానిమిటీని లైక్ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండానే బిట్ కాయిన్ ఈజీగా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే మనకి ఏంటి, మన యూపీఐ ఐడి ఇవన్నీ ఉంటాయి కదా, అలా బిట్ కాయిన్కి ఏం అవసరం లేదు. సో అందుకే హ్యాకర్స్ అనానమస్గా ఉండడానికి ఈ బిట్ కాయిన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి మాల్వేర్ అటాక్ అంటే ఏంటంటే అదొక సాఫ్ట్వేర్. అది మన కంప్యూటర్స్ని ఇన్ఫెక్ట్ చేయడానికి లేకపోతే డ్యామేజ్ చేయడానికి క్రియేట్ చేశారు. సో మాల్వేర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక దాంట్లో మనకి అది ఎలా ఇన్స్టాల్ అవుతుంది అంటే, ఒకవేళ ఏమైనా లింక్ మీద క్లిక్ చేయడం కానీ అటాచ్మెంట్స్ కానీ కొన్నిసార్లు ఒక వెబ్సైట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా మనకి తెలియకుండానే ఇన్స్టాల్ అయిపోద్ది మాల్వేర్ అనేది. సో ఇదేంటంటే ఇవి డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి మాల్వేర్లో. లైక్ ఏంటి, వైరసెస్, వార్మ్స్, ట్రోజన్స్. ఎగ్జాంపుల్ కింద నేను ట్రోజన్ Win32 తీసుకున్నాను. ఈ వర్షన్స్ ఆఫ్ విండోస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇదేంటంటే ఫస్ట్ మన విండోస్లో ఎక్స్పీ, విండోస్ 7, 8లో ఇది వరకు మనకి ఎంబీఆర్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మాస్టర్ బూట్ రికార్డ్. ఇదేంటంటే విండోస్ని కరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్గా బూట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. ఈ ట్రోజన్ Win32 ఏం చేస్తుంది అంటే దీంతో అది కరప్ట్ చేసేస్తుంది అనమాట, ఓవర్ రైట్ చేసేస్తుంది ఆ బూట్ సిస్టమ్ని. సో మనం ఏంటి, ఆ ఫైల్స్ని మన సిస్టమ్ని యాక్సెస్ చేయలేము ఇంకా. ఈ టైప్ ఆఫ్ మాల్వేర్ మనకి మన ల్యాప్టాప్కి వస్తాయి. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడున్న ల్యాప్టాప్స్ చాలా అప్డేట్ అయినాయి. లైక్ ఇది వరకు ఎంబీఆర్ అయితే వాడట్లేదు.
ఆర్ సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి డీనల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఆర్ డీడోస్ అటాక్ అని కూడా పిలుస్తారు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డీడోస్ అటాక్ ఏంటంటే మొత్తం ద సర్వర్ని ఎక్సెసివ్ ట్రాఫిక్ లైక్ ఏంటంటే ఇప్పుడు మొత్తం సర్వర్ని రిక్వెస్ట్తో నింపేస్తారు. సో ఏంటి ఇంకా వేరే వాళ్ళ నార్మల్ యూజర్స్ రిక్వెస్ట్ అనేది అది తీసుకోలేదు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ ఒక హ్యాకర్ ఉంటాడనమాట. సో తనకేంటి ఒక సర్వర్ని క్రాష్ లేకపోతే అది డౌన్ అయిపోవాలని వాడి మెయిన్ గోల్ అది. సో ఏంటంటే వాడు ఇలాంటి బాట్ నెట్స్ని క్రియేట్ చేసుకుంటారు మధ్యలో. ఈ బాట్ నెట్స్ ఏంటంటే మన లేకపోతే డివైజెస్ ఇవి ఒక బాట్ నెట్స్ కింద క్రియేట్ చేసుకొని ఈ బాట్ నెట్స్ యూజ్ చేసుకొని సర్వర్కి చాలా రిక్వెస్ట్లు అనేవి పంపుతాడు. నాన్ స్టాప్ రిక్వెస్ట్ అనేవి పంపుతాడు. సో ఏంటి ఈ సర్వర్ అవన్నీ తట్టుకోలేక సర్వర్ అనేది డౌన్ అయిపోద్ది. సో ఏంటి నార్మల్గా అయితే ఒక సర్వర్కి ఒక థ్రెష్ హోల్డ్ అనేది ఉంటుంది. అంటే ఇది ఇంత రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయగలదు, ఇంత సిపియు అని ఉంటుంది. సో ఈ అటాకర్ ఏంటంటే చాలా రిక్వెస్ట్లు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ని సెండ్ చేసే కొద్దీ సర్వర్ అనేది క్రాష్ అయిపోద్ది. సో ఏంటి దానివల్ల యూజ్ సో ఏంటి వేరే అప్లికేషన్స్కి ఇప్పుడు పర్టిక్యులర్ వెబ్సైట్ అనేది డౌన్ అయిందనుకో ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్కి అనేది మనం ఇప్పుడు షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వెబ్సైట్ డౌన్లో ఉందనుకో మనం ఏం చేస్తాం, షాపింగ్ అయితే ఆపం కదా, వేరే వెబ్సైట్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం. సేమ్ అంతే డినల్ ఆఫ్ సర్వీస్ అటాక్లో. సో ద మెయిన్ ఏంటి ఇప్పుడు ఆ సర్వర్ అనేది డౌన్ అయింది, అప్లికేషన్ డౌన్లో ఉంది కాబట్టి కంపెనీ కూడా రిప్యుటేషన్ అనేది పాడవుతుంది. సో వేరే అదర్ వెబ్సైట్ చూస్ చేసుకుంటారు. సో కంపెనీకి లాస్ వస్తుంది కదా. ఇది కూడా ఒక మేజర్ అటాక్ కింద ట్రీట్ చేస్తారు సైబర్ అటాక్స్లో, వన్ ఆఫ్ ద మేజర్ పెద్ద అటాక్ కింద. నెక్స్ట్ బ్రూట్ ఫోర్స్ అటాక్. బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటి, ఇప్పుడు మనమే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము మన ఫ్రెండ్ గాడు ఉన్నాడు. సో ఏంటి వాడు పాస్వర్డ్ వాడు పక్కన కూర్చుని లైక్ వాడి గురించి మనకి తెలుసు. ఓకే తనకి ఫేవరెట్ పర్సన్, తన డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, తన బర్త్డే, అండ్ తనకి ఇష్టమైన స్వీట్ తెలుసు, తనకి ఇష్టమైన టీచర్ పేరు తెలుసు. సో ఇవన్నీ ఏం చేసుకుంటాం, ఇవన్నీ యూజ్ చేసుకొని వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని టైప్ చేస్తాం. ఓకే ఈ నెంబర్ అంటే ఇష్టం అలాగా. సో ఏంటి ఒకవేళ అయితే అది కరెక్ట్, లేకపోతే అంటే ఇదొక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా అనమాట. ఇది అలా పనిచేస్తుంది. చాలా ఈజీ అటాక్, మనం కూడా చేసే ఉంటాం లైఫ్లో. దాన్నే బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే పాస్వర్డ్ వస్తుంది కరెక్ట్, లేకపోతే లేదు. ఒకవేళ రాకపోతే చాలా టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది పాస్వర్డ్ వచ్చేదాకా. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్లో హ్యాకర్ అనేవాడు లైక్ అది వల్నరబుల్ అయి ఉంటే ఒక అప్లికేషన్లో ఒక టెక్స్ట్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి కదా. ఒక అప్లికేషన్లో ఏదైనా వెబ్సైట్లో నార్మల్గా టెక్స్ట్ ఫీల్డ్లో లేకపోతే కామెంట్ బాక్స్లో లేకపోతే ఇంకేముంటాయి ఈ సర్చ్ బార్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ వీటిల్లో ఎస్క్యూఎల్ క్వరీస్, మైస్క్యూఎల్ క్వరీస్ ఇవన్నీ డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి హ్యాకర్ అనేవాడు రాస్తాడు అనమాట ఆ సర్చ్ బార్లో కానీ లేకపోతే ఇన్పుట్స్లో కానీ. సో ఏంటి డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యే అప్లికేషన్ డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానివల్ల హ్యాకర్ అనేవాడు మన డేటాని యాక్సెస్ చేయగలడు, మోడిఫై చేయగలడు, స్టీల్ చేయగలడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే సేమ్ ఇందాక మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఎలా చేసామో సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ ఈ దాంట్లో HTML కోడ్ కానీ జావా స్క్రిప్ట్ కోడ్ కానీ ఇన్సర్ట్ చేస్తారు. అక్కడ ఏంటి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్లో ఓన్లీ ఎస్క్యూఎల్ క్వరీస్. ఇక్కడ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్లో HTML స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ టెక్స్ట్ ఫీల్డ్స్లో ఇన్సర్ట్ చేస్తారు. సో దానివల్ల ఏంటి మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్తో కాంటాక్ట్ అయ్యి మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని లేకపోతే లైక్ ఏదైనా ఆఫ్ సిస్టమ్ ఫైల్స్ లేకపోతే ఏమైనా లాగ్స్ ఏమైనా ఆటోమేటిక్గా యూజర్ డేటా ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఏంటంటే ఈ 2 అటాక్స్ని అవాయిడ్ చేయడానికి ఇన్పుట్ శానిటైజేషన్ అంటే వాడతారు. అంటే ఏంటి ఇప్పుడు ఈ పర్టికులర్ ట్యాగ్స్ని స్క్రిప్ట్ ట్యాగ్ జావా స్క్రిప్ట్లో ఈ ట్యాగ్ వాడకుండా లేకపోతే కొన్ని తీసుకుని ఈ వర్డ్స్ వాడకుండా అలా చేస్తే మ్యాక్సిమం ఈ 2 అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలం మన అప్లికేషన్స్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ థెఫ్ట్.
ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మన క్రెడిట్ కార్డ్ లేకపోతే మన యూజర్ ప్రొఫైల్స్ లేకపోతే మన నెంబర్స్ ఇవన్నీ తీసుకుని వాడు సేమ్ ఎగ్జాక్ట్లీ మనలాగే ప్రిటెండ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్తో మాట్లాడినట్టే వాడు కూడా ఎగ్జాక్ట్లీ అలాగే మాట్లాడతాడు. సో దీనివల్ల వాడు ఏం చేస్తాడు, లేకపోతే మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని వాడి పర్సనల్ గెయిన్ కింద మనీ కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవ్ బై డౌన్లోడ్స్. ఇదేం లేదు మచ్చా, ఫస్ట్ ఏంటంటే మనకి ఐబొమ్మ అవన్నీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మన యూజర్ మన కన్సెంట్ లేకుండా ఆటోమేటిక్గా మనం డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్స్లో నుంచి చాలా జరుగుతుంటాయి. లైక్ ఒక వెబ్సైట్స్కి వెళ్ళిన వెంటనే ఏదో తెలియదు లేకపోతే రీడైరెక్ట్ అయిపోవడం కానీ ఇలా జరుగుతాయి కదా, దాన్ని డ్రైవ్ బై డౌన్లోడ్స్ అంటారు. అంటే మన కాన్షియస్నెస్ లేకుండా ఆటోమేటిక్గా మాల్వేర్ కానీ లేకపోతే ఏదైనా మలీషియస్ ట్రాజన్స్ ఇలాంటివి ఇన్స్టాల్ అయిపోతే దాన్ని డ్రైవ్ బై డౌన్లోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్